పాసమైలారం సికాజీ ఫ్యాక్టరీ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ మహేష్, మీనాక్షి నటరాజన్. ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల బంధువులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా బాధితులకు అండగా ఉంటామన్నారు. సహాయక చర్యలు చేపట్టి గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఇక నిన్న రాత్రి కురిసిన వర్షంతో సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. గల్లంతైన వారు శిథిలాల కింద ఉన్నట్లు అనుమానిస్తున్నారు. एनडीआरएफ బృందాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ये जो भयावह दृश्य है और उसमें जिन लोगों की मृत्यु हुई है उनके प्रति, उनके परिवार के प्रति हम सबकी हृदय से बहुत संवेदनाएं हैं. हम सबके नेता आदरणीय कांग्रेस अध्यक्ष खड़गे जी ने और राहुल गांधी जी ने अपनी दुख, अपनी संवेदनाएं व्यक्त की है. हमारा पूरा विश्वास है कि जो तेलंगाना की सरकार है वो सरकार पूरी तरह से सभी मृतक परिवारों को और जो भी आज इलाज जिनका चल रहा है उनके लिए जो भी कर सकते हैं वो ज़रूर करेगी. ये तो सही बात है कि किसी के परिवार के सदस्य के चले जाने के बाद उसकी जो क्षति है वो बहुत बड़ी है, उसको हम पूरा नहीं कर सकते. लेकिन अब जो उनके परिवार वालों की देखभाल है उसके लिए हम पूरी तरह से कमिटेड हैं और हम पूरी तरह से उनकी देखभाल में कोई कसर नहीं छोड़े. పాసమైలారం సికాజీ ఫ్యాక్టరీ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ మహేష్, మీనాక్షి నటరాజన్. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల బంధువులను పరామర్శించారు. ఇక ప్రభుత్వ పరంగా బాధితులకు అండగా ఉంటామన్నారు. సహాయక చర్యలు చేపట్టి గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఇక నిన్న రాత్రి కురిసిన వర్షంతో సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. గల్లంతైన వారు శిథిలాల కింద ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. మొన్న పొద్దున 11:30 నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంటే ఇప్పుడు 11:30 ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడేమో ఆశ లేదు, కానీ అట్లీస్ట్ ఆనవాళ్ళు దొరకాలి కదా, ఆ ప్రయత్నంలో ఉన్నాము. ఇంకా సాయంత్రం వరకు ఒక కొలికి వస్తుంది విశ్వసిస్తున్నాము. సార్, ఉదయం సాయంత్రం అధికారులు ముందుకు వచ్చేసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే మాకు ఇబ్బంది, గందరగోళ పరిస్థితి అసలే ఉండదు. అది రిలీజ్ చేయట్లేదు, అదే ఇబ్బంది. నేను చెప్తాను, అదే ఇబ్బంది. ప్రెస్ నోట్గా నేనే తిరుగుతున్నాను కదా, మధ్యాహ్నం సాయంత్రం ప్రెస్ వెళ్ళి నేనే ఉన్నా కదా, నేనే మాట్లాడుతున్నాను. ఉన్నది లోపల కంపెనీ మీరు మాట్లాడుకుంటారు. కంపెనీ యాజమాన్యం వచ్చింది, కలిసింది, మాట్లాడుకో. మా ఎస్పీ గారు సీఎం గారు చెప్పిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు కదా సార్, ఇంకా వాళ్ళు రియాక్ట్ రైట్. ఇక రెస్క్యూ కంటిన్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ మళ్లీ ప్రారంభమైంది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభించాయి. రాత్రి అయితే వర్షం కారణంగా కొంత ఇబ్బందులు ఎదురైనాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదైతే సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఏదైతే మీనాక్షి నటరాజన్తో పాటు మహేష్ కుమార్ గౌడ్, దామోదర్ రాజనరసింహ ముగ్గురు ఈ ప్రాంతంని పరిశీలించారు. ఏదైతే సహాయక చర్యలు చేసినటువంటి బృందాలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. సహాయక చర్యలు కొనసాగింపు కావచ్చు, ఇప్పటివరకు లభించిన మృతదేహాలపైన వివరాల గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు బాధితులతో మాట్లాడి వారికి బాధితుల కుటుంబాలతో భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తంగా ఈ ఘటన ఈరోజు అయితే సోమవారం ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ గత రాత్రి మాత్రం కొంత వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురైనాయి. వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఏదైతే మృతదేహాలలో గత రాత్రి ఏదైతే శిథిలాలు తొలగిస్తున్న సందర్భంలో భారీ మంటలు కూడా నిన్న రాత్రి ఎగిసిపడ్డట్టు కూడా చెప్తున్నారు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. సో ఈ నేపథ్యంలోనే కొంత బ్రేక్ ఇచ్చారు. తర్వాత రాత్రి వర్షం పడడం, దాంతోపాటు మంటలు రావడం, ఉదయం కూడా కొంతసేపు పొగలు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. సో గత రాత్రి నుంచి కూడా ఇప్పటికీ ఇంకా కొద్దిసేపటి క్రితమే సహాయక చర్యలు కావచ్చు, జేసీబీతో శిథిలాల తొలగింపు అవన్నీ కూడా ప్రారంభమైనాయి. సో ఈ నేపథ్యంలోనే మొత్తం కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులు చేరుకోవడంతో పాటు తమ బంధువుల దాదాపు ఇప్పటివరకు 13 మంది మిస్సింగ్గా ఉన్నారు. ఆ 13 మంది ఎవరైతే ఉన్నారో వారిని ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఈరోజు
ఉదయం నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. చుట్టుపక్కల కంపెనీలకు సంబంధించినటువంటి కార్మికులతో పాటు ఆ కార్మికుల ఏదైతే సిగాచి పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మిక కుటుంబాలన్నీ కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ అయితే తమ బంధువుల ఆచూకీ కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు సిగాచి కంపెనీ యజమానులకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా వచ్చారని చెప్పి మంత్రులు దామోదర్ రాజనరసింహ చెప్తున్నారు. సో ప్రధానంగా వీరిపైన బాణూరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. యశ్వంత్ అనే కార్మికుడు ద్వారా కేసు నమోదు చేసినట్టు కూడా పోలీసులు తెలుపుతున్నారు. సో మొత్తం ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం ప్రధాన కారణం అంటూ కూడా అయితే వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వారి పైన ఎట్లాంటి చర్యలు ఉంటాయి దానిపైన ఇంకా వేచి చూడాల్సి ఉంది. మరోవైపు వారు నష్టపరిహారం పైన కూడా ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. సో వారి వెబ్సైట్లో కానీ వారికి సంబంధించిన ప్రతినిధులు కానీ మరో 90 రోజుల్లో ఏదైతే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ఏదైతే చనిపోయిన కుటుంబాలకు సంబంధించినటువంటి పరిహారం పైన కానీ మరోవైపు అయితే బాధితుల పట్ల కూడా ఎట్లాంటి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం లేదు. సో మానవ హక్కుల ఫోరంకి సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చారు. మేడం చెప్పండి మేడం, అంటే మీరు ఈరోజు ఇక్కడ అంటే ఎట్లా ఉంది దీనిపైన మానవ హక్కుల ఫోరం సంబంధించిన సంజీవ్ ఇంకొకళ్ళు మాట్లాడండి. ఎప్పుడు నేనే అంటే కొంతమంది కార్మికులు ఆ రోజు ఇక్కడ పనిచేసిన వాళ్ళు కలిశారు. అయితే ప్రొసీజర్ ఫాలో అయ్యారో లేదో మాత్రం తెలియట్లేదు. ఎందుకంటే ఇట్లా ఇండస్ట్రియల్ యాక్షన్ చేయనప్పుడు, కెమికల్తో యాక్షన్ చేయనప్పుడు ముందు దెబ్బలు తిన్న వాళ్ళు ముందు షవర్లో కూర్చోబెట్టాలి. ఆ ప్రాసెస్ ఫాలో అయ్యారా? అండ్ ఇక్కడ చూస్తే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ పేరుకు సంబంధించిన తర్వాత కొంతమంది శవాలుగా మారి వెళ్ళి పక్క బిల్డింగ్లో ఇరుక్కుపోయి ఉంటారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ కూడా వెతుకుతున్నాం అంటున్నారు. అంటే ఆ రోజు ఎంతమంది లోపల ఉన్నారు, ఎంతమంది బయటకు వచ్చారో ఆ లెక్క కూడా ఇంకా క్లారిటీగా వచ్చినట్లేదు. సో ఈ విషయాల పట్ల కొంత ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. మేము కూడా ఇప్పుడే వచ్చాము, ఇంకా కార్మికులు కూడా అందరినీ కలవలేదు. కలిసిన తర్వాత కొంచెం కరెక్ట్ నివేదిక మాకు కూడా వస్తుంది. మేము ఇక్కడ 5 వచ్చామండి. అంటే జనరల్గా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు మీరు చూస్తుంటారు కదా, సో మానవ హక్కుల ఉల్లంఘన కావచ్చు, మానవ హక్కులకు ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. సో మీరు ఈ ఘటన గురించి అంటే ఒకటి అకౌంటబిలిటీ ఉండడం లేదండి. అసలు ఏ కారణం చేత ఈ ప్రమాదం జరిగింది, దానికి బాధ్యులు ఎవరు, వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకున్నారు, మళ్లీ జరగకుండా ఏం చేస్తున్నారు అనేది మనకేం తెలియడం లేదు. ఒకళ్ళు 2, 3, 5 చనిపోవడము, వాళ్ళ బాడీలను పంపించేయడము, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేస్తున్నారు తప్ప ఇన్ని ఫార్మా ఇండస్ట్రీస్ మళ్ళీ కొత్తవి పిలుస్తూనే ఉన్నారు, కొత్తవి పెడుతూనే ఉన్నారు. ఏం సేఫ్టీ లేకుండా ఇన్ని చోట్ల ఎందుకు పెట్టాలని అనేది. ఇప్పుడు ఇక్కడ లోపల జరిగింది, రేపు బయట కూడా జరగవచ్చు కదా, ఇంకేదైనా ఊర్లో కూడా జరగవచ్చు కదా. ఎంతమంది చచ్చిపోతారు? అది ఇప్పుడు 600 మంది పేపర్లోనే వచ్చింది, ఏది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఉందనుకోండి, ఇది మరణ మృదంగం అని తెచ్చాం మేము. ఇప్పుడు ఇది విశాఖపట్నంలో జరిగిన ప్రమాదాల మీద రిపోర్ట్ ఇది. ఇట్లా ఇక్కడ కూడా తయారు చేస్తే ఇంత పెద్దది అవుతుంది. అది అంటే ఏవి కెమికల్స్ వాడుతున్నారో మనకు తెలియదు, దానివల్ల ఎటువంటి ప్రమాదమో తెలియదు చుట్టుపక్కల వాళ్ళకి, లోపల పనిచేసే వాళ్ళకి తెలియదు. ఎప్పుడు చచ్చిపోయినా కూడా అన్స్కిల్డ్ లేబరు, వలస కార్మికులే చచ్చిపోతున్నారు. అంటే వాళ్ళు అంత ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో, అంత రిస్క్ ఉన్న సిచ్యుయేషన్లో వాళ్ళని ఎందుకు పెడుతున్నారని, అసలు ఎంప్లాయీస్ మెయిన్గా దానికి తెలిసిన వాళ్ళు ఎందుకు హ్యాండిల్ చేయడం లేదని. ఇన్నిసార్లు రిపీటెడ్గా జరుగుతున్నా కూడా ఇంకా మాకు తెలియదు అంటే అర్థం లేదు కదా. అది ఆ చర్యలు తీసుకోవాలనేది మా కోరిక. అందుకని ఒకసారి మేము కూడా పరిశీలించేద్దామని చూస్తాం. ఇంతమంది చనిపోయినప్పటికీ యాజమాన్యం ఇప్పటివరకు వారిపైన లేదు. అది చాలా దురదృష్టకరం, చాలా అసహించుకోదగ్గ విషయం, దుర్మార్గం నిజమే. అది ఇంకా అసలు పేరు కూడా రాయరండి ఎవరు ఏంటో. మరి యాజమాన్యం అని రాస్తారు కానీ దాని ఓనర్ పేరు కూడా ఏ పేపర్లోనూ ఏ టీవీలోనూ రాదు. వేరే వాటిల్లో ఒక హత్య చేసిన వాడి పేరు కూడా వస్తుంటుంది కదా, వాడి కుటుంబం అంతా బయట పెడతారు కదా. మరి ఇంతమంది చచ్చిపోయినప్పుడు 50 మంది దాకా చచ్చిపోతే ఓనర్ ఎవరో కూడా మనకు తెలియకపోవడం ఏంటి? 90 రోజుల్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామని ప్రకటించారు తప్ప ఇదంతా ఇన్సూర్ అయ్యింది, మీకేం ఇబ్బంది లేదని ప్రకటిస్తారు. అంతేగాని వచ్చి విజిట్ చేయడము, ఇంకోసారి ఇలా జరగకుండా తీసుకునే జాగ్రత్తల గురించి మాత్రం మాట్లాడరు. హ్యూమన్ రైట్స్ ఫోరం కూడా చెప్తున్నారు. వారు ఆ బృందంగా ఇక్కడికి వచ్చారు, 5 వచ్చారు. ఇక్కడ ఏదైతే కార్మికులు అన్స్కిల్డ్ లేబర్, ప్రధానంగా అన్స్కిల్డ్ లేబర్ తో పని చేయించుకోవడం, వారి మరణాలకు కారణమవుతున్న యాజమాన్యం పైన కనీస చర్యలు ఉండవంటూ కూడా వారు వాపోతున్నారు. ఇక్కడ ఏదైతే ఏం కెమికల్స్ వాడుతున్నారు, ప్రమాదానికి కారణం ఏంటి కూడా చెప్పడం లేదని, దాంతోపాటు ఇప్పటి వరకు మానవతా దృక్పథంతో కానీ ఇప్పటి వరకు మానవ హక్కుల ఉల్లంఘన పూర్తిగా జరిగిందని, వారికి చనిపోయిన వారికి యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం పట్ల కూడా హ్యూమన్ రైట్స్ ఫోరం ప్రతినిధులు వారు ఆక్షేపిస్తున్నారు. సో వారు కూడా ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఫ్యాక్టరీ పరిసరాల్లో అసలు ప్రమాదానికి కారణాలు ఏంటి అని బాధితులతో కానీ వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఘటనలో
ఇప్పటికీ 13 మంది ఆచూకీ తేయడం లేదు. 13 మందికి సంబంధించినటువంటి వారంతా కూడా కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఆ కంపెనీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో మృతదేహాలు ఎప్పుడైనా బయటకు వస్తే తమ వారికి సంబంధించిన అంటూ కూడా మొత్తం చుట్టుపక్కల కార్మికులు కావచ్చు, కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబాలు కావచ్చు, తోటి కార్మికులు, పక్క కంపెనీలో పనిచేసే కార్మికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. భారీ విస్ఫోటనం జరిగిన సందర్భంలో పక్క కంపెనీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఒక ప్రకంపన అయితే కనిపించింది. సో ఈ చుట్టుపక్కల పనిచేసే కార్మికులందరూ కూడా ఈ ఘటన ఇంకా గుర్తు చేసుకుంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు. సో ఒకవైపు అధికార యంత్రాంగం అయితే శకలాల తొలగింపు అయితే ప్రారంభించింది. ఇప్పటికీ అయితే ఈ మాలిక్యూల్స్ తయారు చేసే డ్రయర్లో పేలుడు సంభవించిందో అయితే ఆ ప్రాంతంలో పూర్తిగా 2-3 ఫ్లోర్ల బిల్డింగ్ పూర్తిగా ధ్వంసం కావడం, సో దాంట్లోకి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్ళినప్పటికీ కూడా ఆ కూలే ప్రమాదం ఉందంటూ కూడా వారు కొంత వాటిని కూల్ చేయడం, దాంతోపాటు ఇప్పటికీ జేసీబీలతో పెకిలిస్తున్నప్పుడు అక్కడ నుంచి ఇంకా మొత్తం శవాల మాంస ముద్దలే బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క అయితే మృతదేహాలను బయటకు తీస్తున్నప్పుడు పూర్తిగా అయితే వాటిని క్యారీ చేయలేని పరిస్థితిలో ఉందంటూ కూడా ఏదైతే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వాపోతున్నారు. సో వారంతా కూడా కంటిన్యూస్గా 2 రోజులుగా ఇక్కడ అయితే సోమవారం ఉదయం జరిగింది, ఈ రోజు వరకు కూడా కంటిన్యూస్గా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఇంకా కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ మృతదేహాలలో 19 మంది మృతదేహాలు మాత్రమే గుర్తించి బంధువులకు అప్పగించారు. అప్పగించిన సందర్భంలో వారి ఇమ్మీడియట్ ఖర్చుల కోసం నగదు రూపంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 నగదు చనిపోయిన వారికి, దాంతోపాటు ఏదైతే గాయపడ్డ వారికి 50,000 నగదు రూపంలో వెంటనే వారికి అందించారు. వారు చాలా వరకు ఈ 19 మంది ఎవరైతే గుర్తించారో వారిని వారి బంధువులు వారి స్వస్థలాలకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన వారు ఇంకా బంధువులు ఎవరైతే డెడ్ బాడీస్ ఇప్పుడు 36 ఉన్నాయో ఇంకా అయితే ఆ 36లో 19 మంది గుర్తించగా మిగిలిన వారిని ఏదైతే బ్లడ్ శాంపిల్స్ సేకరించారో బ్లడ్ శాంపిల్స్ సేకరించి వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మరోవైపు ఇంకా ఈ 13 మంది మిస్సింగ్తో పాటు చాలా వీటిలో ఒక్కొక్కరు ఒక విషాద గాథ ఉంది. చాలామంది అయితే తెలుగువారు ఇద్దరు ఇక్కడే అయితే ఇద్దరు దంపతులు కూడా నూతన దంపతులు దీంట్లో పనిచేస్తున్నారు. వారు కూడా నిన్ననే అయితే సంఘటన స్థలంలో మృత్యువాత పడ్డట్టు చెప్తున్నారు. దాంతోపాటు జనరల్ మేనేజర్గా చెప్తున్న ఎవరైతే ఉన్నారో ఆయన క్వాలిటీ చెకింగ్ రూమ్ నుంచి బయటకు వస్తున్నాగా పేలడం, ఏదైతే ఈ విస్ఫోటనం జరగడంతో బయట పడ్డట్టు కూడా చెప్తున్నారు. మొత్తం చాలా వరకు ప్రమాదం జరిగిన సందర్భంలో కాలిన గాయాలు కావచ్చు, ఊడిపోయిన చర్మంతో బయటకు పరుగులు తీసిన దృశ్యాలు ఇప్పటికీ ఇంకా ప్రత్యక్ష సాక్షులు గుర్తు చేసుకుంటున్నారు. వారంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మొత్తం రాష్ట్రంలోనే కావచ్చు, మొత్తం పారిశ్రామిక ప్రాంతాల్లో భారీ విస్ఫోటనం, భారీ ప్రమాదం అయితే జరిగింది. ఘోర ప్రమాదంలో దాదాపు 36 సంఖ్యగా చెప్తున్నారు. 36 మృతులను గుర్తించారు. ఇంకా 13 మంది లోపల శిథిలాల కింద ఉన్నట్టు కూడా గుర్తించారు. వారికి సంబంధించినటువంటి శిథిలాలు కావచ్చు, DNA టెస్టులు తదనంతరమే పూర్తి వివరాలు బయటకు తెలిసే అవకాశం ఉంది. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే అయితే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కూడా చేరుకొని సహాయక చర్యలని కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పటికీ ఆ సహాయక చర్యలు సాయంత్రం వరకల్లా కొంత ఇంకా క్లారిటీ వచ్చింది. ఇంకా కొన్ని మృతదేహాలు దొరికే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. నువ్వు చెల్లెలేవే, అక్క నువ్వు పిన్నివి.